స్క్రబ్ టైఫస్ గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలో 1-2 చోట్ల కేసులు నమోదైన నేపథ్యంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని, వ్యాధికి సంబంధించిన లక్షణాల గురించి వివరించారు. ఎవరికైనా 3 నుండి 5 రోజుల వరకు జ్వరం ఉంటే వెంటనే సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలంటూ కోరారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ఒకవేళ వ్యాధి ఉన్నట్లు తేలితే మందులు కూడా అందుబాటులో ఉంచినట్లు డిఎంఎన్హెచ్ఓ తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను మీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము జీజీహెచ్ ఒంగోలులో ఉన్నాము. ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. గౌరవ సూపరింటెండెంట్ గారు, గౌరవ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా గౌరవ హెచ్ఓడీస్ ఆఫ్ జనరల్ మెడిసిన్, ఎస్పీఎం, అదేవిధంగా డిఆర్ఓ గారు, ఇన్ పర్టికులర్గా రెవెన్యూ ఆఫీసర్ హూ గైడ్స్ అస్, అన్నిట్లో కూడా గైడ్ చేస్తూ ఉంటారు. సో వీరందరము కలిసి ఇప్పుడు ఒక స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక వ్యాధి గురించి మీకు ఒక వివరం చెప్దామని చెప్పి మేము ముందుకు వచ్చాము. స్క్రబ్ టైఫస్ అనేది సాధారణంగా ఒక మైట్, చిన్న పురుగు కుట్టినందువలన వస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా మొక్కల్లోనూ, అదేవిధంగా ఇసుక తిన్నెల్లోనూ, అదేవిధంగా మనం ఏదైతే ఇంటి దగ్గర వేసేటువంటి ప్లాంటేషన్స్ ఉంటాయి, కూరగాయల మొక్కలు కానీ, అదేవిధంగా పూల మొక్కలు కానీ, వీటన్నిటిలో కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్లులు ఏవైతే మంచాల్లో ఉంటాయో మనం విలేజెస్లో సాధారణంగా వాడుతూ ఉంటాం. ఆ నల్లి యొక్క లార్వా దశలో ఉన్నటువంటి పురుగు కుట్టినందువలన చిగ్గర్స్ అని పిలుస్తారు. కుట్టినందువలన మనకి ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు సహజంగా హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, 103 నుండి 105 దాకా. అదేవిధంగా తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ నోడ్స్ అంటారు, ఆ వాపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ జ్వరం వచ్చినప్పుడు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 3 నుండి 5 రోజుల కన్నా ఎక్కువ కనుక జ్వరం ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క వైద్య సిబ్బందిని సంప్రదించాలి. ప్రతి గ్రామంలోనూ మీకు ఆశాసు, ఏఎన్ఎంస్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్సు, అదేవిధంగా డాక్టర్స్ పిహెచ్సిల్లో వీరందరూ ఉన్నారు. కాబట్టి మనకి ఏకమొత్తంగా ఒక 64 పిహెచ్సిలు, 19 యూపీహెచ్సిలు, 538 విహెచ్సిలు గ్రామాల్లో ఉన్నాయి. వీరందరిలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్ధారించడానికి, అదేవిధంగా నిర్ధారించిన వెంటనే దానికి సంబంధించిన మందులు ఏవైతే సింపుల్గా వాడేటువంటి డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ అనేటువంటి మందులు అందరికీ ఉచితంగా అందించడానికి స్టాఫ్ అందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు. మందులన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. పరీక్ష నిమిత్తం కావాల్సినటువంటి ల్యాబ్ టెస్టులు అన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు స్క్రబ్ టైఫస్ అంటే ఒక భయాందోళనకి గురవుతున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది సర్వసాధారణమైనటువంటి ఒక వ్యాధి. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఒక వ్యాధి. ఈ వ్యాధి మనకి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మందిలో ఒక 6 నుండి 8 దాకా సాధారణంగా మనకి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు వారు వెంటనే వైద్యం చేయించుకున్నట్లయితే సింపుల్గా ఉన్నటువంటి డాక్సిసైక్లిన్ కానీ, అజిత్రోమైసిన్ కానీ, అదేవిధంగా ప్రివెంటివ్గా టెట్రాసైక్లిన్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇవి వాడినట్లయితే ఖచ్చితంగా 100% తగ్గిపోతుంది. అయితే ప్రజలు సాధారణంగా ఈ జ్వరం వచ్చినప్పుడు వైరల్ ఫీవర్స్ అనేటువంటి ఉద్దేశంతో 3 రోజులు వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిపోతుంది కదా, ఏ మందులేనని చెప్పి సాధారణంగా మందులేం వాడకుండా పనికెళ్ళి ఈ విధంగా కష్టం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒకవేళ అది స్క్రబ్ టైఫస్ కనుక అయ్యున్నట్లయితే ఇబ్బందికి గురవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్వరం వచ్చిన 2-3 రోజుల్లో వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు. ఇక్కడ ఇంతమంది డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా వచ్చి మీకు మీ ధైర్యాన్ని చేకూర్చడానికి, వ్యాధి చాలా చిన్నది కానీ మనం ఊహించే విధానం చాలా పెద్దగా ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఎవరు భయానికి గురవద్దు. జ్వరం వచ్చిన వెంటనే చూయించుకోండి. అందరూ కూడా క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉండండి. డెత్ కేసు వచ్చింది. ఆ కేసు కూడా మనకి ఒక 26వ తేదీన గుంటూరు జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా 61 సంవత్సరాల వయసుతో ఉంది. ఎవరైతే ఈ వ్యాధికి గురవుతున్నారంటే అది కూడా కన్ఫర్మ్డ్గా ఒక స్క్రబ్ టైఫస్ అనే రాలేదు. డెంగ్యూ, స్క్రబ్ టైఫస్ అనే 2 రకాలైనటువంటి పరీక్షలు కూడా పాజిటివ్గా వచ్చున్నాయి. సో ఎవరైతే వయసులో ఉండి లోపల ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఆస్మా కానీ, ఇటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే వయసు వచ్చినప్పుడు సాధారణంగా వస్తాయి. కాబట్టి వాటికి తోడు ఈ జ్వరం తోడైతే కొంచెం అపాయకరంగా ఉంటుంది. కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే చూయించుకుంటే ఎవరికైనా కూడా
తగ్గిపోవడానికి 100% అవకాశం ఉంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ప్రత్యేకంగా వార్డ్స్ ఏర్పాటు చేశారు. బెడ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జనరల్ మెడిసిన్లో హెచ్ఓడి గారు అండ్ సూపరింటెండెంట్ అండ్ ప్రిన్సిపల్ గారు ఎవ్రీ డే దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా తగిన పరీక్షలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు నేను ప్లస్ ఈ టీం అంతా కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అంటారు, కూర్చొని దానికి దిశానిర్దేశం చేసి ఏ విధంగా మనము సొసైటీలోకి తీసుకెళ్ళాలి. ఈరోజు మీరు చెప్పినట్టుగా జరిగినటువంటి డెత్ దగ్గరికి కూడా మా టీం అంతా కూడా వెళ్ళొచ్చింది. వారిని సంప్రదించి వారికి జాగ్రత్తలన్నీ చెప్పి ఇది ఒకరి నుండి ఒకరికి వచ్చే వ్యాధి కాదు, అదేవిధంగా వైరస్ వ్యాధి కాదు, బ్యాక్టీరియా నుండి వచ్చే వ్యాధి. ఈ వ్యాధి మనకి అది కుట్టడం వల్ల మాత్రమే వస్తుంది కాబట్టి కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పొడవు చేతులు వేసుకోవటం, గ్లౌస్ ధరించడం, సాక్స్ వేసుకోవటం ఇటువంటివి తీసుకున్నట్లయితే, అదేవిధంగా సర్వసాధారణంగా మనం పొలాల్లోకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట తలవాల్చుకొని నిద్రపోతూ ఉంటాం. ఆ సమయంలో జాగ్రత్తగా కొంచెము పురుగు పుట్ట లేని చోట, చెట్లు లేని చోట, మొక్కలు లేని చోట రెస్ట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ జాగ్రత్తలతో మీరు 100% హాయిగా ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండొచ్చని తెలియజేస్తున్నాను. ఒంగోలులోనండి మాకు ఫీవర్ కేసులు రోజుకు 15-20 వరకు వస్తుంటాయి. మేము నిన్నటి పరీక్షల్లో 3 పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిసింది. ఆ 3ట్లో ఒకటి క్రిటికల్గా ఉండింది నిన్న. కానీ ఈరోజు బాగా రికవర్ అయ్యి బాగా మూమెంట్ చేసి ఆమె రికవర్ అయ్యి బాగా కదులుతూ ఉంది, చేస్తూ ఉంది, అన్ని పనులు చేసుకుంటుంది. సో మాకు ఇంతవరకు అయితే మోర్టాలిటీ మా హాస్పిటల్లో ఎవరు చనిపోలేదని తెలియజేసుకుంటున్నాం. డాక్సిసైక్లిన్ డాక్టర్ గారు చెప్పినారు. డాక్సిసైక్లిన్ అండ్ వెంటిలేటర్ సపోర్టు, ఆక్సిజన్ సపోర్టు అన్నీ ఇస్తున్నాం. మా మెడిసిన్ హెచ్ఓడి, మైక్రోబయాలజీ హెచ్ఓడి అండ్ ఎస్పీఎం హెచ్ఓడి, పెడియాట్రిక్ హెచ్ఓడి అందరూ కలిపి ఒక టీం అయింది, రెస్క్యూ టీం అని. వాళ్ళు నా పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణలో ఎటువంటి అవాంతర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.